మనలో చాలా మంది చచ్చిన శవాల్లా బ్రతికేస్తున్నాం. ఊపిరి పీల్చుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, అంతే. ఇంకేముంది? ఆఖరికి బ్రతుకుతున్నాము అని కూడా తెలియకుండానే బ్రతికేస్తున్నాం. ఎక్కడో ఏదో వెతుకుతున్నాం, ఆ కిక్ కోసం, ఆ మజా కోసం. కానీ అది ఎక్కడుందో మనకే తెలియదు. కానీ ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద పుట్టిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నిజంగా జీవించటం. ఇప్పుడు మీరు నిజంగా జీవిస్తున్నారా? చాలా మంది నుంచి లేదు అని సమాధానం వస్తుంది. ఎందుకు జీవించేటో తెలుసా? మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి. అసలు జీవితాన్ని జీవించడం అంటే ఏంటి? ఏదో ఒక రాత్రి పార్టీకి వెళ్లి నలుగురితో నవ్వుతూ మరుసటి రోజు హ్యాంగ్ ఓవర్ లో లేవటం కాదు. అలా వచ్చే ఆనందాన్ని మిమ్మల్ని మానసికంగా కృంగతీసే ఆనందం అంటారు. అంటే మీ బ్రెయిన్ కోసం సాటిస్ఫై అవటం కోసం మీరు మందు తాగుతారు, కానీ మీ శరీర అవయవాలు దానివల్ల పాడైపోతున్నాయి కదా. సో నిజం చెప్పండి, మీ అవయవాలు మీరు పాడు చేసుకుని మరి ఆనందంగా ఉండటం అంత అవసరమా? కానీ నేనేమంటానంటే అది నిజమైన ఆనందం కాదు. మరి ఆ కిక్కు ఎక్కడ దొరుకుతుంది అని అయితే మీకు డౌట్ రావచ్చు. ఆ కిక్కు బయట అస్సలు దొరకదు. కేవలం నీ లోపల మాత్రమే దొరుకుతుంది. తెలుసా? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ ఏదో తెలుసా? అది నీ జీవితం. అవును, నువ్వు విన్నది కరెక్టే. నీ జీవితాన్ని నువ్వు ఎంత నిండుగా జీవించగలవో అంతే గొప్పగా నువ్వు అనుభూతి చెందగలవు. చూడు, సృష్టిలో ప్రతి అణువు ఒకే సంకేతం. ఒక చిన్న మొక్క నేలను చేయించుకొని పైకి రావడంలో, ఒక చుక్క వర్షం ఎండిన నేలను తడపడంలో, ఒక శిశువు మొదటిసారి నవ్వటంలో అద్భుతం ఉంటుంది. మనం వాటిని చూడటం లేదు, వాటిని అనుభూతి చెందటం లేదు. మనం ఎప్పుడు భవిష్యత్తు గురించి భయపడుతూ, గతం గురించి బాధపడుతూ బ్రతికేస్తున్నాం. ఈ క్షణం మాత్రమే నిజం. ఎందుకంటే మన ఆలోచనలకి మనం ఎప్పుడో బానిసలమైపోయాం. ఎందుకంటే మన ఆలోచనలు ఏది చెప్తే మనకదే. పక్కవాడి జీవితంతో మనం పోల్చుకుంటాం గానీ ఆ పక్కవాడు వాడి జీవితం కోసం వాడు ఎంత కష్టపడ్డాడో దాన్ని పోల్చుకోము. అంతేకాకుండా సోషల్ మీడియాలో మనకు తెలిసిన వాళ్ళు ఫోటోలు పెడితే చూసేవాడు బిల్డప్ అని చెప్పి అనుకుంటాం, కానీ వాడు ఆ బిల్డప్ ఇవ్వటానికి వాడి జీవితంలో వాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం వాటిని కంపేర్ చేసుకోము. ఎందుకంటే అవన్నీ మనకు అనవసరం. ఏదో ఒక గుర్తింపు కోసం ఆరాటపడుతూ నిజమైన ఆనందాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు బయట లేవు, నీ ఆలోచనలోనే ఉన్నాయి. నీ నిజమైన బలం, నీ నిజమైన అందం, నీ నిజమైన స్వేచ్ఛ అదంతా నీలోనే ఉంది. నువ్వు దాన్ని గుర్తించట్లేదంతే. ఎవరినో మెప్పించడానికి మాత్రం అస్సలు బ్రతకు. నీ కోసం నువ్వు బ్రతుకు. అది ఎలాగంటారా? ఎప్పుడు కష్టపడాలో అప్పుడు కష్టపడండి, ఎప్పుడు ఆనందించాలో అప్పుడు ఆనందించండి. ఇవి రెండు నీ జీవితంలో బ్యాలెన్స్ అయితే నువ్వు జీవించగలవు. నువ్వు చేసే ప్రతి చిన్న పనిలో, నువ్వు పీల్చే ప్రతి గాలిలో, నువ్వు చూసే ప్రతి సూర్యోదయంలో ఆ కిక్ ఉంటుంది. దాన్ని నువ్వు అందుకోగలిగితే ఇంకా ఏ డ్రగ్ నీకు అవసరం లేదు. సరే, నీకు అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మొదట కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని ఈ క్షణాన్ని అనుభూతి చెందు. నీ లోపల ఉన్న శక్తిని గుర్తించు. ఇకపై నువ్వు ఒక ప్రేక్షకుడివి కాదు, నువ్వు ఒక సృష్టికర్తవి. నీ జీవితానికి నువ్వే దర్శకుడివి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీ సినిమాకి నువ్వే హీరోవి. ఇప్పుడు నువ్వు చేయాల్సిందిదే. నీకు నచ్చిన పని చేయి. దేని గురించి మాట్లాడాలనిపిస్తుందో మాట్లాడు. దేని గురించి కలలు కంటావో వాటిని నిజం చేయి. భయం వదిలేయి, జడ్జిమెంట్లు వదిలేయి, ప్రపంచం ఏమనుకుంటుందో నా బెంగ వదిలేయి. ఈ జీవితం నీది. దీన్ని నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో అలాగే బ్రతుకు.